ప్రజల్లో ఉంటూ అందరిలో సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తున్న తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. అవగాహన లేకుండా అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని కేటీఆర్కు సూచించారు. కేటీఆర్కు మహిళలంటే గౌరవం లేదన్నారు కాంగ్రెస్ మహిళా నేతలు. 10 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేటీఆర్ తనపై చేసిన ఫామ్ హౌస్ ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. తనకు ఎలాంటి ఫామ్ హౌస్లు లేవని స్పష్టం చేశారు. తాను ప్రజల్లో ఉంటూ అందరిలా సాధారణ జీవితాన్ని లీడ్ చేస్తానని చెప్పారు. గండిపేట దగ్గర తనకు మామిడి, సపోటా తోటలు ఉన్నమాట వాస్తవమేనని, కానీ ఫామ్ హౌస్ లేదని చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపకం చేయొచ్చన్న కనీస అవగాహన కేటీఆర్కు లేదని విమర్శించారు. ఇకనైనా అబద్దాలు, చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని కేటీఆర్కు సూచించారు మధుయాష్కి. ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డాన్సులు చేస్తున్నారంటూ మహిళలను కించపరిచేలా కేటీఆర్ మాట్లాడారని ఫైర్ అయ్యారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కేటీఆర్ బస్ ఎక్కి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాలనలో మహిళల కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. ఓడినా కేటీఆర్కు అహంకారం తగ్గలేదన్నారు సునీతారావు. కేటీఆర్ మాట్లాడిన మాటలు ట్విట్టర్లో, మీడియాలో మహిళలను కించపరిచే విధంగా ఉండే కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పండి కేటీఆర్ అని చెప్పిన. మీరు ఐశ్వర్యవంతులే అయి ఉంటారు, మేము పేదవాళ్ళం అయి ఉంటాం, మేము బస్సులలో తిరుగుతాం, మీరు బెంచ్ కార్లలో తిరుగుతారు, తప్పు లేదు కేటీఆర్. కానీ బ్రేక్ డాన్సులని మాట్లాడినవు చూడు, నీ ఇంట్లో మరి ఎవరైనా బ్రేక్ డాన్స్ చేస్తున్నది చూపిస్తావా? నేను అడుగుతా. తప్పుగా మాట్లాడడం, ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్దే అని విమర్శించారు మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. కేటీఆర్కు మహిళలంటే గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు శోభారాణి. మహిళలకు ఎప్పుడైతే ఫ్రీగా బస్ ఇచ్చామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యల వల్ల పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కేటీఆర్ ఏ విధంగా అయితే బహిరంగంగా మహిళలను కించపరిచినారో అదే వేదిక ద్వారా బహిరంగంగా మహిళలకు మరొకసారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఒక ఇష్యూ రాగానే ఇంకో ఇష్యూ వైపు డైవర్ట్ చేస్తూ అసలు ఇష్టం వచ్చిన మాట్లాడడానికి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి డౌట్ వస్తా ఉన్నది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టునే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగించాలన్నారు కాంగ్రెస్ నేత నిరంజన్. బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటర్ లిస్టుపై అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా బూత్ లెవెల్ కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఓటర్స్ లిస్టునే ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ లో ఉపయోగించాల్సి ఉంటుంది. ఎక్కడ అవకతవకలు జరగకుండా ఏ వార్డు ఓటర్స్ ఆ వార్డులోకే వచ్చే విధంగా చూసే బాధ్యత కన్సర్న్డ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ తరపున ఉండే బూత్ లెవెల్ ఏజెంట్స్ అనే మాట మనవి చేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై క్రిమిలేయర్ విధానాన్ని ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ. క్రిమిలేయర్ అడ్డం పెట్టుకుని మోదీ రిజర్వేషన్ ఎత్తివేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు సతీష్ మాదిగ. కృష్ణమాదే గారు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలని చెప్పేసి అని బీజేపీ డైరెక్షన్ లో తిరుగుతున్న కృష్ణమాదే గారు ఒకవైపు వర్గీకరణ చేయండి అంటూనే క్రిమిలేయర్ గురించి మాట్లాడుతూ మా జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున్ ఖర్గే గారిని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. క్రిమిలేయర్ పద్ధతిని అనేది ప్రారంభం చేస్తే చివరికి క్రిమిలేయర్ పద్ధతిలో దాన్ని పాటిస్తూనే రిజర్వేషన్స్ ఎత్తేసే కుట్ర కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో ఈ వ్యవహారం అనేది ప్రారంభమైంది. దీనికి కృష్ణమాదే గారు ఒత్తాసు పలుకుంటూ మాట్లాడుతున్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్. తన క్యాంపు కార్యాలయంలో 21 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు ఎమ్మెల్యే.